ఒక తొట్టెను 2 పంపులు వరుసగా 5-7 నిమిషాలలో నింపగలవు. 3వ పంపు ఆ తొట్టెను 3 నిమిషాలలో ఖాళీ చేయును. అయితే 3 పంపులను ఒకేసారి తెరచిన తొట్టెలో 1 నిమిషంలో నిండు భాగం ఎంత అన్నాడు. యాక్చువల్గా ఏమన్నాడంటే 3 పంపులు ఉన్నాయంట. ఆ 3 పంపులలో 2 పంపులు నింపుతుంటే ఇంకొక పంపు వచ్చేసి ఖాళీ చేస్తున్నట. ఖాళీ చేస్తే మరి 1 నిమిషంలో నిండు భాగం ఎంత అన్నాడు. మరి ఏ విధంగా చేస్తామంటే సింపుల్ అనమాట. ఎలా అంటే ఫస్ట్ నింపడం అంటే ఏం చేస్తామంటే ప్లస్ చేస్తాం అనమాట. అవి 1 నిమిషానికి మనకేమన్నాడు 5 నిమిషాలు, ఇంకోటి 7 నిమిషాలు అన్నాడు కదా. వాటిని ఏం చేస్తానంటే 1/5 అని చెప్పి రాసుకుంటా, 1/7 అని చెప్పి రాస్తా. నింపడం కాబట్టి రెండింటిని ప్లస్ చేస్తా, ఇంకోటి ఖాళీ చేస్తుంది కాబట్టి మైనస్ చేస్తా. ఎంతది 1/3 అనమాట. అయిపోయింది. ఇది ఆన్సర్ మనకి. 1 నిమిషంలో ఎంత భాగం వచ్చేసి నిండుతుంది అని చెప్పాను. అంటే మరి ఏం చేయొచ్చు మనము 5 7 జా 35 × 3 ఎంత 3 5 జా 15, 3 3 జా 9 1 ఎంత 10 ఎంత 105. నెక్స్ట్ 5తో మనకి 105 అంటే ఎలా 5 2 జా 10, 5 1 జా 5. నెక్స్ట్ తర్వాత 7తో అంటే ఏమొస్తుంది 7 1 జా 7. నెక్స్ట్ ఆ తర్వాత 3 ఉంటుంది, 7 5 జా 35. ఓకే. నెక్స్ట్ -3తో తీసుకున్నామంటే ఎంత 3 × 35 అని చెప్పి రాసుకోవచ్చు ఇక్కడ మనము. అంటే ఏం చేసినా నేను ఈ హారాలతో దీన్ని భాగించి లవంగాన్ని హెచ్చించిన, కానీ డైరెక్ట్ చేసిన అనమాట. దీంతో ఇక్కడ 1 1 ఉంది కాబట్టి డైరెక్ట్గా 5తో 105 డివిజన్ చేసి 21 వేసిన, 7తో డివిజన్ చేసి 15 వేసిన, 3తో డివిజన్ చేసి 35 వేసిన. నెక్స్ట్ ఇప్పుడు 21 15 వచ్చేసి ఎంత 36 -35/105 అంటే ఎంత వస్తుంది 1/105. అంటే 1 నిమిషంలో నిండు భాగం ఎంత అంటే 1/105 భాగం అని చెప్పి అర్థం. మనకు ఎన్నో ఆప్షన్ అంటే మనకు థర్డ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట.